ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. మోషే జీవిత చరిత్ర పార్ట్ 3 గురించి మనం తెలుసుకున్నాం కదా. సీనాయి పర్వతం వద్ద దేవుని మహిమను చూసిన తర్వాత ఇశ్రాయేలీయుల జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దేవుడు వారితో నిబంధన చేసుకున్నాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మీరు నా ప్రజలు, నేను మీ దేవుడిని ప్రకటించాడు. ఇశ్రాయేలీయులు కూడా ఆనందంతో యెహోవా చెప్పినవన్నీ మేము చేస్తామని వాగ్దానం చేశారు. కానీ దేవునికి వాగ్దానం చేయడం ఒక విషయం, ఆ వాగ్దానంలో నిలబడడం మరొక విషయం. కొన్నిసార్లు మనుషులు అద్భుతాలను చూసినా, దేవుని శక్తిని అనుభవించిన, కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసంలో బలహీనపడుతూ ఉంటారు. ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా సరిగ్గా అదే జరిగింది. మోషే దేవునితో మాట్లాడడానికి సీనాయి పర్వతం పైకి వెళ్ళాడు. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి. ప్రజలు మోషే కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అతను తిరిగి రాకపోవడంతో వారి హృదయాల్లో సందేహం మొదలైంది. దేవుడు తమతో ఉన్నాడనే నమ్మకం క్రమంగా తగ్గిపోయింది. వారు తమ కళ్ళతో చూడగలిగే ఒక దేవుణ్ణి కోరుకున్నారు. అక్కడి నుంచే ఒక విషాదకరమైన సంఘటన ప్రారంభమైంది. కొద్ది రోజుల క్రితం దేవుని మహిమను చూసిన ప్రజలు ఇప్పుడు బంగారపు దూడను దేవుళ్ళ చేసుకొని ఆరాధించబోతున్నారు. అయితే ఈ కథ కేవలం పాపం గురించి మాత్రమే కాదు, ఇది దేవుని క్షమ గురించి, మధ్యవర్తిత్వం గురించి, దేవుని సన్నిధి కోసం తహతహలాడిన మోషే గురించి కూడా చెబుతుంది. ఈ భాగంలో మనం బంగారు దూడ సంఘటన, మోషే ప్రార్థన, దేవుని మహిమ గురించి, దేవుని అపారమైన కృప గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలోనికి వెళ్తే మోషే సీనాయి పర్వతం పైకి వెళ్ళినప్పుడు దట్టమైన మేఘం పర్వతాన్ని కప్పివేసింది. ప్రజలు దూరం నుండి చూస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి. 1 రోజు 2 రోజులు కాదు, వారాలు గడిచిపోయాయి. మోషే తిరిగి రాలేదు. మొదట ప్రజలు ఎదురు చూశారు, తర్వాత ఆందోళన చెందారు, చివరకు అసహనానికి గురయ్యారు. దేవుడు తమతో ఉన్నాడని ఎన్నోసార్లు నిరూపించినప్పటికీ వారు మళ్ళీ భయపడడం ప్రారంభించారు. విశ్వాస స్థానంలో సందేహం ప్రవేశించింది. ప్రజలు అహరోను దగ్గరకు వెళ్ళి, మాకు ముందుండి నడిపించి దేవుణ్ణి తయారు చేయి, మోషేకి ఏమైందో మాకు తెలియదు అని చెప్పారు. అహరోను వారి మాటలకు ఒప్పుకున్నాడు. ప్రజల చెవులకి ఉన్న బంగారపు ఆభరణాలను సేకరించాడు. వాటిని కరిగించి ఒక దూడ విగ్రహాన్ని తయారు చేశాడు. విగ్రహాన్ని చూసిన ప్రజలు, ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తు దేశం నుండి రప్పించిన దేవుడు ఇతడే అని ప్రకటించారు. అహరోను ఒక బలిపీఠాన్ని కూడా నిర్మించాడు. మరుసటి రోజు ప్రజలు బలులు అర్పించారు, తిన్నారు, తాగారు, సంబరాలు చేసుకున్నారు. కొన్ని వారాల క్రితం దేవుని మహిమను చూసిన ప్రజలు ఇప్పుడు ఒక విగ్రహం ముందు నిలబడి ఉన్నారు. వారి హృదయాలు దేవుని నుండి దూరమయ్యాయి. పర్వతం మీద ఉన్న మోషేతో దేవుడు మాట్లాడాడు. నీవు కిందకు వెళ్ళు, నీ ప్రజలు చెడిపోయారు. నేను వారికి ఆజ్ఞాపించిన మార్గాన్ని విడిచిపెట్టి విగ్రహాన్ని చేసుకున్నారు అని చెప్పాడు. దేవుని హృదయం దుఃఖంతో నిండిపోయింది. ఆయన వారికి చేసిన మేలులను వారు త్వరగా మర్చిపోయారు. దేవుడు వారి పాపం ఎంత తీవ్రమైందో మోషేకు తెలియజేశాడు. అయితే మోషే ప్రజలను వదిలిపెట్టలేదు. అతను దేవుని ముందు నిలబడి ప్రార్థించాడు. ప్రవ్వా, నీవు మహాశక్తితో ఐగుప్తు నుండి తీసుకొచ్చిన ప్రజలను నాశనం చేయవద్దు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో అని వేడుకున్నాడు. మోషే తన స్వార్థం కోసం కాదు, ప్రజల కోసం ప్రార్థించాడు. వారు తప్పు చేసినప్పటికీ వారిని ప్రేమించాడు. ఈ సంఘటనలో మోషే ఒక నిజమైన నాయకుడిగా కనిపిస్తాడు. ప్రజలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టకుండా వారి కోసం దేవుని ముందు నిలబడ్డాడు. మోషే 10 ఆజ్ఞల రాతి పలకలను చేతిలో పట్టుకొని పర్వతం దిగి వచ్చాడు. శిబిరానికి దగ్గరగా రాగానే సంగీతాలు వినిపించాయి. బంగారపు దూడ ముందు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ దృశ్యం చూసి మోషే కోపంతో నిండిపోయాడు. దేవుని ఆజ్ఞలను సూచించే రాతి పలకలను నేలపై విసిరి పగలకొట్టాడు. ఆ తర్వాత బంగారపు దూడను తీసుకొని దహనం చేశాడు. దాన్ని పొడిగా చేసి నీటిలో కలిపి ప్రజలకు తాగించాడు. వారు చేసిన పాపం ఎంత తీవ్రమైనదో వారికి అర్థమయ్యేలా చేశాడు. బంగారు దూడను చూసిన తర్వాత మోషే అహరోన్ను పిలిచి, ఈ ప్రజలు నీకేం చేశారు? నువ్వు వారిని ఇంత పెద్ద పాపంలో ఎందుకు పడేశావని అడిగాడు. అహరోను భయపడి, నా ప్రభువా, కోప్పడొద్దు. ఈ ప్రజలు చెడుకు మొగ్గు చూపుతున్నారని నీకు తెలుసు. వారు నాతో దేవుణ్ణి తయారు చేయమని చెప్పారు. నేను వారి బంగారాన్ని తీసుకొని అగ్నిలో వేయగా ఈ దూడ వచ్చింది అని చెప్పాడు. అహరోను తన తప్పును ఒప్పుకోవడానికి బదులుగా కారణాలు చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ జరిగిందంతా మోషే కళ్ళ ముందుంది. నాయకులు దేవుని మార్గంలో ప్రజలను నడిపించాలి. ప్రజల ఒత్తిడికి లొంగిపోకూడదని ఈ సంఘటన మనకు నేర్పిస్తుంది. ప్రజలు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి విగ్రహారాధనలో మునిగిపోయారని మోషే చూశాడు. అప్పుడు అతడు శిబిరం ద్వారం వద్ద నిలబడి, యెహోవా పక్షంలో ఉన్నవారు నా దగ్గరకు రండి అని పిలిచాడు. లేవీలందరూ మోషే దగ్గరకు వచ్చారు. వారు దేవుని పక్షాన నిలబడ్డారు. ఆ రోజు ప్రజలు తమ పాపం ఎంత తీవ్రమైందో గ్రహించడం ప్రారంభించారు.
శిబిరంలో దుఃఖం, భయం మరియు పశ్చాత్తాపం కనిపించాయి. మోషే ప్రజలను దేవుని వైపు తిరిగి రావాలని పిలిచాడు. ఎందుకంటే దేవుడు కేవలం న్యాయవంతుడు మాత్రమే కాదు, పశ్చాత్తాపడిన వారిని క్షమించే దేవుడు కూడా. మరుసటి రోజు మోషే ప్రజలతో మాట్లాడాడు. మీరు గొప్ప పాపం చేశారు, అయినా నేను దేవుని దగ్గరకు వెళ్ళి మీకోసం ప్రార్థిస్తాను అని చెప్పాడు. అతను మళ్ళీ దేవుని దగ్గరకు వెళ్ళి వారి పాపాన్ని క్షమించుము, లేకపోతే నా పేరును నీ గ్రంథం నుండి తుడిచివేయము అని ప్రార్థించాడు. ఇది మోషే ప్రేమకు గొప్ప ఉదాహరణ. తన ప్రజల కోసం తనను తాను అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఒకరోజు మోషే దేవునితో మాట్లాడుతూ, నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుండి పంపవద్దు అని చెప్పాడు. అంతేకాదు, ప్రభువా నీ మహిమను నాకు చూపించుము అని ప్రార్థించాడు. ఇది బైబిల్లోనే అత్యంత అందమైన ప్రార్థనలో ఒకటి. మోషేకు దేవుని ఆశీర్వాదాలు మాత్రమే కాదు, దేవుని సన్నిధి కూడా కావాలి. దేవుడు అతని ప్రార్థనను ఆలకించాడు. దేవుడు మోషేను ఒక బండ చీలికలో నిలబెట్టాడు. తన మహిమ అతని ముందుగా వెళ్లేలా చేశాడు. పూర్తి మహిమను ఏ మనిషి చూడలేడు. అయినప్పటికీ దేవుడు తన కృపను, దయను మోషేకు చూపించాడు. ఆ క్షణం మోషే జీవితంలో మరుపురాని అనుభవంగా మారింది. బంగారు దూడ సంఘటన తర్వాత ఇశ్రాయేలీల శిబిరంలో విషాద వాతావరణం నెలకొంది. వారు దేవునికి విరోధంగా పాపం చేశారని గ్రహించారు. మోషే వారి కోసం ప్రార్థించినప్పటికీ వారు చేసిన తప్పు ఎంత తీవ్రమైందో అర్థమైంది. అయితే దేవుడు తన ప్రజలను పూర్తిగా విడిచిపెట్టలేదు. ఆయన కృప మరియు ప్రేమ ఇంకా వారిపై ఉన్నాయి. ఒకరోజు దేవుడు మోషేతో మాట్లాడుతూ, మొదటి వాటి లాంటి 2 రాతి పలకలను చెక్కుకొనిరా, నీవు పగలగొట్టిన పలకలపై ఉన్న మాటలను నేను మళ్ళీ వ్రాస్తాను అని చెప్పాడు. ఈ మాటలు మోషేకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. దేవుడు తన నిబంధనను పూర్తిగా రద్దు చేయలేదు. ప్రజలు విఫలమైనప్పటికీ దేవుడు వారికి మరో అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరుసటి ఉదయం మోషే 2 కొత్త రాతి పలకలను తీసుకొని సీనాయి పర్వతాన్ని ఎక్కాడు. ఈసారి అతను ఒంటరిగా వెళ్ళాడు. పర్వతం మీద నిశ్శబ్దం నెలకొని ఉంది. అక్కడ దేవుడు తన సేవకుని కోసం ఎదురు చూస్తున్నాడు. మోషే పర్వత శిఖరానికి చేరుకున్నప్పుడు దేవుడు మేఘంలో దిగివచ్చి అతని దగ్గర నిలిచాడు. ఆ సమయంలో దేవుడు తన స్వభావాన్ని మోషేకు తెలియజేశాడు. యెహోవా కృపగలవాడును, దయగలవాడును, కోపమునకు నిదానించువాడును, ప్రేమలో సమృద్ధి గలవాడును అని ప్రకటించాడు. ఈ మాటలు విన్న మోషే వెంటనే నేలపై సాకిలపడి దేవుణ్ణి ఆరాధించాడు. ప్రజలు పాపం చేసినప్పటికీ దేవుడు ఇంకా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని అతను గ్రహించాడు. ఆ తర్వాత దేవుడు మళ్ళీ తన నిబంధనను వివరించాడు. ప్రజలు విగ్రహారాధన చేయకూడదని, తన ఆజ్ఞలను గైకొనాలని వారికి గుర్తు చేశాడు. మోషే ఆ మాటలు శ్రద్ధగా విన్నాడు. 40 రోజులు 40 రాత్రులు అతను దేవుని సన్నిధిలో గడిపాడు. ఆ సమయంలో అతను ఆహారం తినలేదు, నీరు తాగలేదు. అతని దృష్టి అంతా దేవునిపైనే ఉంది. చివరికి దేవుడు 10 ఆజ్ఞలను కొత్త రాతి పలకలపై వ్రాశాడు. మోషే వాటిని చేతిలో పట్టుకొని పర్వతం దిగి వచ్చాడు. ఈ కొత్త పలకలు కేవలం రాతి పలకలు మాత్రమే కాదు, అవి దేవుని క్షమకు, ఆయన కృపకు, ఆయన నమ్మకత్వానికి గుర్తుగా నిలిచాయి. ప్రజలు దేవుని నిబంధనను ఉల్లంఘించినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారు తప్పును సరిదిద్దుకొని మళ్ళీ తనతో నడిచే అవకాశాన్ని ఇచ్చాడు. ఇదే దేవుని ప్రేమ యొక్క గొప్పతనం. 40 రోజులు 40 రాత్రులు దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత మోషే 2 కొత్త రాతి పలకలను చేతిలో పట్టుకొని సీనాయి పర్వతం నుండి దిగివచ్చాడు. దేవుడు మళ్ళీ తన నిబంధనను అతనికి ఇచ్చాడు. మోషే హృదయం ఆనందంతో నిండిపోయింది. ప్రజలు చేసిన పాపం వల్ల దేవుని సంబంధం పూర్తిగా తెగిపోలేదని అతనికి తెలుసు. దేవుడు ఇంకా తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. మోషే పర్వతం నుండి దిగి వస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. అతనికి తెలియకుండానే అతని ముఖం ప్రకాశిస్తుంది. ఎందుకంటే అతను ఎంతో కాలం దేవుని సన్నిధిలో గడిపాడు. దేవుని మహిమ ప్రభావం అతని ముఖంపై కనిపిస్తుంది. కానీ మోషేకు అది తెలియదు. శిబిరం దగ్గరకు చేరుకున్నప్పుడు అహరోను మరియు ఇశ్రాయేలీయులు మోషేను చూశారు. అతని ముఖం నుండి వెలుగు వెలుగుతున్నట్లు కనిపించింది. ఆ దృశ్యం చూసి వారు భయపడ్డారు. దేవుని మహిమ ప్రతిబింబం మోషే ముఖంలో కనిపిస్తుంది. అందువల్ల ప్రజలు అతని దగ్గరకు రావడానికి కూడా సంకోచించారు. అప్పుడు మోషే వారిని పిలిచాడు. అహరోను మరియు ప్రజల నాయకులు అతని దగ్గరకు వచ్చారు. మోషే పర్వతం మీద దేవుడు చెప్పిన ప్రతి మాటను వారికి వివరించాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలను, నిబంధనలు వారికి బోధించాడు. ప్రజలు శ్రద్ధగా విన్నారు. దేవుడు తమను విడిచిపెట్టలేదని తెలుసుకొని సంతోషించారు. మోషే ప్రజలతో మాట్లాడడం పూర్తయిన తర్వాత తన ముఖంపై ఒక ముసుగు వేసుకున్నాడు. ఎందుకంటే అతని ముఖంలోని ప్రకాశం ప్రజలను భయపడుతుంది. అయితే దేవునితో మాట్లాడడానికి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు అతను ఆ ముసుగును తీసేసేవాడు.
మళ్ళీ దేవుని సన్నిధి నుండి బయటకు వచ్చినప్పుడు అతని ముఖం ప్రకాశించేది. తరువాత ప్రజలతో మాట్లాడి మళ్ళీ ముసుగు వేసుకునేవాడు. ఈ సంఘటన మోషే దేవునితో ఎంత సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నాడో చూపిస్తుంది. అతను కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో సమయం గడిపిన సేవకుడు. అందుకే దేవుని మహిమ అతని జీవితంలో ప్రతిఫలించింది. నా ప్రియ సహోదరులారా, బంగారు దూడ కథ మనిషి హృదయం ఎంత త్వరగా దేవుని నుండి దూరం అవుతుందో చూపిస్తుంది. ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుణ్ణి చూసిన ప్రజలే కొద్ది రోజుల తర్వాత ఒక విగ్రహాన్ని ఆరాధించారు. ఇది కేవలం ఇశ్రాయేలీల కథ మాత్రమే కాదు, కొన్నిసార్లు మన జీవితాల కథ కూడా ఇంతే. మనం కూడా దేవుడు చేసిన మేలులను మర్చిపోతూ ఉంటాం. సమస్యలు వచ్చినప్పుడు భయపడతాం. దేవుని సమయం ఆలస్యమైనట్లు అనిపించినప్పుడు నిరాశ చెందుతూ ఉంటాం. కానీ ఈ కథలో మరొక గొప్ప సత్యం కనిపిస్తుంది. మన బలహీనత కంటే దేవుని కృప గొప్పది. మన తప్పుల కంటే ఆయన క్షమాపణ గొప్పది. మోషే తన ప్రజల కోసం దేవుని ముందు నిలబడ్డాడు. వారు చేసిన పాపాన్ని సమర్థించలేదు, కానీ వారి కోసం ప్రార్థించాడు. ఇదే నిజమైన నాయకత్వం, ఇదే నిజమైన ప్రేమ. ఈ సంఘటన మనకు యేసుక్రీస్తును గుర్తు చేస్తుంది. ఆయన కూడా మన పాపాల కోసం మధ్యవర్తిగా నిలబడ్డాడు. అలాగే మోషే జీవితంలో అత్యంత అందమైన కోరిక ఏమిటంటే, ప్రభువా నీ మహిమను నాకు చూపించుము అనే ప్రార్థన. అతనికి సంపదలు కావాలని లేదు, పేరు ప్రతిష్టలు కావాలని లేదు, దేవుని సన్నిధి మాత్రమే కావాలి. అందుకే దేవుడు అతనికి తన మహిమను చూపించాడు. దేవుని సన్నిధిలో గడిపిన తరువాత మోషే ముఖం ప్రకాశించింది. అదేవిధంగా మనం కూడా దేవునికి దగ్గరగా ఉంటే మన జీవితాలు మారుతాయి, మన మాటలు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి, మన ప్రవర్తన మారుతుంది. ఎందుకంటే దేవుని సన్నిధి ఎవరినైనా మార్చగలదు. ఇశ్రాయేలీల ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. వారి ముందు ఇంకా ఎన్నో పరీక్షలున్నాయి, కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆయన సన్నిధి వారితోనే ఉంది. నెక్స్ట్ వీడియో పార్ట్ 5లో ప్రత్యక్ష గుడార నిర్మాణం, నిబంధన మందసం, యాచకుల వస్త్రాలు మరియు దేవుని మహిమ గుడారాన్ని నింపిన అద్భుత సంఘటనల గురించి తెలుసుకుందాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.